అందరికీ నమస్కారం. ఈ రోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈ రోజు సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. అవివాహితులకు వివాహానికి సంబంధించిన అనుమానాలు తొలగిపోతాయి. ఈ రోజు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు ఫలిస్తాయి. ఈ రాశి వారి భవిష్యత్తులో పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉంది. ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి వారి బంధం మరింత బలపడుతుంది. ఈ రోజు ఒక స్త్రీ మంచి నిర్ణయాలు తీసుకోకపోతే కుటుంబంలో భావోద్వేగ సమస్యలు ఉంటాయి. అత్తమామల సహకారం కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది. ఈ రాశి వారు చదువుల్లో నిర్లక్ష్యంగా ఉంటారు. రాహుకాలం చూడకపోవడం వల్ల వ్యాపారంలో విపరీతమైన తగ్గుదల ఉంటుంది. పుణ్యఫలంతో మీరు విజయం స్థిరత్వాన్ని పొందుతారు. ఈ రోజు ఈ రాశి వారు మీ తండ్రి గారితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు గొడవలకు దూరంగా ఉండండి. మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీరు మీ జీవిత భాగస్వామి నుండి తగినంత మద్దతు మరియు సాంగత్యం పొందుతారు. మీరు మీ భావాలను బలంగా వ్యక్తం చేయడం ద్వారా సంబంధాన్ని బలపరచవచ్చు. సమాజానికి ఉపయోగకరమైన పనులను చేయడం వల్ల మంచి కర్మలు పుష్కలంగా దారితీస్తాయి. ఈ రాశి వారు ధైర్యవంతులు, సంక్షోభాలను అధిగమిస్తారు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఆందోళన వల్ల నష్టం ఉండదు. ఈ రోజు రహదారి మీద ప్రమాదాలు లేదా ప్రమాదకరమైన సంఘటనలు జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. గృహమున్న బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంప్రదాయ ఉత్సవాల ఖర్చు పూర్వీకుల సంస్కృతిని కాపాడుతుంది. బలహీనతలతో జీవించడం సమస్యలను ఎదుర్కోవడానికి నిరాశను కలిగిస్తాయి. కుటుంబ అవసరాలు తీర్చడం మన విజయానికి దారి తీస్తుంది. పిల్లలు నిర్లక్ష్యంగా ఉంటే వారి భవిష్యత్ అనారోగ్యంతో ఉండవచ్చు. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల దరిద్రం దూరం అవుతుంది. కోపంతో చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేరు. కుటుంబంలోని పెద్దవారు చిన్నవారికి దారి చూపి వారి బాధ్యత వహించగలిగేలా ప్రయత్నించాలి. మనశ్శాంతి లేకపోవడం వల్ల అనవసరమైన దుఃఖం, చింతలు పెరుగుతాయి. ఈ రోజు రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజు రాజకీయ నాయకులు చెడు నిర్ణయాలతో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇతరుల పనుల్లో జోక్యం వల్ల ఇతరుల ప్రాధాన్యతకు ఆటంకం కలిగిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కొంత చికాకు తప్పదు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు ప్రయాణం చేసే సమయంలో ఎదురయ్యే సమస్యలకు మీరు సిద్ధంగా ఉండండి. ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త కాంట్రాక్టుల వల్ల లాభం ఉంటుంది. మానసిక ఆందోళన వల్ల ఒక వ్యక్తి ఆలోచనలు గందరగోళం అవుతాయి. ఈ రాశి వారు ఈ రోజు మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది. మీరు మీ స్నేహితులతో చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు వారికి మంచికి సలహా ఇచ్చినా అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది. అధిక ఖర్చు కుటుంబ విభేదాలకు కారణమవుతుంది. ఖర్చుల పట్ల నిర్లక్ష్యం అధిక నష్టానికి దారి తీస్తుంది. వాతావరణ మార్పు వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది తల్లిదండ్రులు వారి ఆరోగ్య సమస్యలు చెప్పుకోవడం వల్ల పిల్లలు అనుకోని సమస్యలను ఎదుర్కొంటారు. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైన అంశం. పెద్దలు ఒంటరిగా ఉండేలా కాకుండా వారి మనోవైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్దతు ఇవ్వాలి. మీ శత్రువులు కుటుంబ సంబంధాలను సమస్యాత్మకంగా మారుస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి. అత్తమామల అతి జాగ్రత్త పిల్లల ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7. అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.